వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ స్వింకింగ్ ఛానల్. మనం నిన్న రామ్కో సిమెంట్స్ ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాము. ఓకేనా? అయితే రామ్కో సిమెంట్స్ ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఏ రకంగా ఏ స్ట్రాటజీ బేస్ ప్లాన్ చేసుకున్నాం అనేది ఇవాళ చూద్దాం. ఇది రామ్కో సిమెంట్స్ యొక్క చార్ట్. ఈ చార్ట్ గమనించండి ఒక్కసారి. మనకి ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి. ఫస్ట్ టైం స్వింగ్ అయింది, సెకండ్ టైం స్వింగ్ అయింది, థర్డ్ టైం స్వింగ్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి రీట్రేస్ చేసి వెళ్ళిపోయింది. అంటే మనకి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం చూసారు కదా. సారీ, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ టైం వస్తుంది, ఇది సెకండ్ టైము, థర్డ్ టైం బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఈ బ్రేక్అవుట్ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఇక్కడికి వచ్చింది. సో మరి నేను ఈ జోన్ నేను ఎలా తీసుకున్నాను అంటే, ఈ పర్టికులర్ జోన్ ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకసారి ఇది గమనించాలి మనం. ఇక్కడ నుంచి ఏదైతే లో ఏది ఉందో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లో ఉంది కదా, ఈ లో నుంచి మనం ఫిబ్ రిట్రేస్మెంట్ వేసుకోవాలి. ఫిబ్ రిట్రేస్మెంట్ వేసుకుంటే చూడండి చక్కగా ఇది హై అనమాట. ఈ హైకి వేస్తే ఫిబ్ రిట్రేస్మెంట్ లో నుంచి హై. అర్థం కాని వాళ్ళకి మళ్ళీ తీసి మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని మనం ఫిబ్ రిట్రేస్మెంట్ గా తీసుకుంటాం. ఇక్కడ లో పాయింట్ ఏదైతే ఉందో ఈ లో పాయింట్ దగ్గర మనం క్లిక్ చేసి దాన్ని అలా డ్రాగ్ చేసుకుంటూ వస్తుంటే వచ్చి హై పాయింట్ ఏదైతే ఉందో హై పాయింట్కి పెట్టుకోవాలి. హై పాయింట్కి పెట్టుకుంటే కరెక్ట్గా అక్కడికి జోన్ వస్తుంది. అంటే 50%, అంటే మనకి బ్రేక్అవుట్ లోయెస్ట్ నుంచి హైకి వెళ్ళి మళ్ళీ 50% అనేది రీట్రేస్ అయ్యింది, ఆ ఏరియాకి వచ్చింది. ఇంకొక అడ్వాంటేజ్ అంటే, ఇక్కడ మనకి థర్డ్ టైం బ్రేక్అవుట్ రీటెస్ట్ ఒక పాయింట్, అలాగే 50% రీట్రేస్మెంట్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చూసారు కదా, ఫస్ట్ టైం బ్రేక్అవుట్, సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేక్అవుట్ రీటెస్ట్కి వచ్చింది ఒకటి. నెక్స్ట్ 50% రీట్రేస్మెంట్ 2. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ 200-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్, 200-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్. ఈ మూడు బేస్లు పెట్టుకొని, అంటే ఈ మూడు కన్ఫర్మేషన్లు బేస్ చేసుకొని మనం ఈ రామ్కో సిమెంట్స్ అనే షేర్ ని స్వింగ్ ట్రేడింగ్ కి ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ది థర్డ్ టైం బ్రేక్అవుట్ రీట్రేస్మెంట్, అలాగే సెకండ్ది 50% రీట్రేస్మెంట్, థర్డ్ 200-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్. క్లియర్ కదా? అంటే మూడు కన్ఫర్మేషన్లు తీసుకొని ఈ షేర్ ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా? ఇవాళ అయితే మనం నిన్న చెప్పుకున్నట్టు ప్రారంభంగా ఇవాళ ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. 15 minutes లో పెడతాను నేను. 15 minutes లో పెట్టి చూపిస్తాను మీకు. ఇవన్నీ తీసేస్తాను. రైట్, షేర్ ని ఇప్పుడు నేను ఇవాళ ఇది జరిగింది అంటే ఈ జోన్ లో చూడండి, మార్కెట్ ఈ జోన్ లోకి కిందకు వచ్చి మళ్ళీ ఎమ్మటే పైకి వెళ్ళిపోయింది. ఒక్కసారి 5 minutes లో చూద్దాం. 5 minutes లో చూడండి, ఇవాళ మార్నింగ్ రావడంతోనే పడిపోయింది. అంటే ఈ జోన్ లోకి వచ్చింది. ఈ జోన్ చూడండి, జోన్ క్లియర్ గా ఉంది కదా, ఈ జోన్ లో ఉంది. అంటే ఈ జోన్ లో బయర్స్ ఉన్నారు అని అర్థం. ఈ జోన్ లోకి రాగానే ఆగింది, ఆగడం మళ్ళీ ఇక్కడ చాలాసేపు ఆగింది. కన్సాలిడేషన్ అంటారు దీన్ని. ఈ ఏరియాని ఏమంటారంటే కన్సాలిడేషన్ అంటారు. చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మార్కెట్ ఎప్పుడైనా సరే, ఇది నేను సపోర్ట్ జోన్ అని చెప్పాను కదా,
సపోర్ట్ జోన్కు వచ్చి మార్కెట్ ఎప్పుడైనా సరే సపోర్ట్ జోన్కు వచ్చి గంట నుంచి గంటన్నర పాటు. సో ఇక్కడ చూడాలి మనం, మార్కెట్ ఎప్పుడైనా సరే చెప్పాను కదా, ఈ సపోర్ట్ జోన్కు వచ్చి గంట నుంచి గంటన్నర 2 గంటల పాటు ఒకటే ఏరియాలో కన్సాలిడేషన్ అయితే బ్రేక్అవుట్ ఖచ్చితంగా పైకిస్తుంది. సో అది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది, కన్సాలిడేషన్ జరిగింది, బ్రేక్అవుట్ జరిగింది, సింపుల్. అయితే మన టార్గెట్ ఎక్కడుంది? డే ఫార్మేట్లోకి వెళ్దాం ఒకసారి. మన టార్గెట్ ఏం చెప్పుకున్నాం మనం? 927 వరకు మనకి ఈ స్వింగ్ అనేది ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసాం. సో ఈ స్వింగ్ అనేది మనం 927 వరకు ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. అయితే ఇవాళ షేర్లు ఏమి మన స్ట్రాటజీ ప్రకారం రాలేదంటే, ఇవాళ షేర్లు మన స్ట్రాటజీ ప్రకారం అయితే ఏం రాలేదు. నిన్న ఇంట్రాడేకి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం వద్దండి, ఓన్లీ స్వింగ్ ట్రేడింగే చేద్దాం. ఇంకొకటి అయితే ఇవాళ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు షేర్ ఏ బేస్ మీద మనకి స్వింగ్ ట్రేడింగ్ కి ప్లాన్ చేసి చెప్పారు అనే దానికోసం అని చెప్పి దీనికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనమాట. సో ఈ రోజు అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.